My name is Ishwatej. సామెతలు 22వ అధ్యాయం ఆలోచనం. బాలుడు నడవవలసిన తోవను వానికి నేర్పుము. వాళ్ళు పెద్దవారయ్యాక దాని నుండి తొలగిపోడు. సువార్త 3వ అధ్యాయం ఆలోచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టను. పవు మెచ్చుకున్న వాళ్ళు ఏగురు, కానీ తనను తానే మెచ్చుకున్న వాళ్ళు ఏగులు కాదు. 2 కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 24వ వచనం. సియోని బెత్తవాలని వాళ్ళు తన కుమారుడికి విలోది. కుమారి ప్రేమించి వాళ్ళు వారికి శిక్షించను. జెకర్యా 2వ అధ్యాయం 10వ వచనం. సియోని వాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేయును. సంతోషంగుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. 1 పేతురు 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకంకి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాళ్ళై దేవుని కృపాశమున ఉండాలు. సామెతలు 3వ అధ్యాయం 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజ ఇల్లును, భక్తిహీనుల దీపం ఆలిపోవును. సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరం తిని నా రక్తం తాగువారై నిత్యజీవమున కలవారు. అంత దినమున నేను వారిని తెలియజేయుదును. వెరీ గుడ్ అండి.